ఏం కావాలక్క? అక్క ఇంట్లో సరుకులే చాలా ఇబ్బంది అయింది. మాకు డబ్బులు వచ్చేటినే వచ్చాను ఇచ్చానక్క. అప్పిస్తారా? నో అప్పు నో క్రెడిట్. ఇవ్వండి అక్క, వస్తాను ఇచ్చేస్తాం. నీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా నో క్రెడిట్ అని? నువ్వు ఆగు. ఏమేం కావాలక్క మీకు? బియ్యం, బ్యాళ్ళు, కందిపప్పు, చింతపండు, కారం పొడి, ఉప్పు. మన షాప్ లో పెద్ద పెద్ద అప్పులు ఇవ్వం కదా గారు, సన్న సన్నవే ఇచ్చేది. కుర్కురేలు, చాక్లెట్లు, బిస్కెట్లు ఇవ్వాలంటే ఇస్తాం. సర్లేమో వద్దులే. చూడు రంగమ్మ, ఎవరికి ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో తెలీదు. సరుకులు పోతే పోయినాయి, మళ్ళీ ఇస్తానంటుంది కదా. సరే అమ్మగారు, కావాలంటే నా జీతంలో కట్ చేసుకుంటాం గారు. అక్క అక్క రాక్క ఇస్తా. సరే అక్క. ఎంత జాలిగుండునే నీది. జీతంలో కట్ చేసి ఇమ్మంటున్నావు. వద్దులే, వస్తే ఇప్పించుకొని పెట్టుకో చాలు. మీ గుండకాయ కూడా రెడ్ ఫోర్ట్ అమ్మగారు. రెడ్ ఫోర్టా? రెడ్ ఫోర్ట్ అంటే ఎర్రకోట కదనే. అదే అదే అమ్మగారు. ఈ రోజు నా పిల్లలకు కడుపు నిండి అన్నం పెడతా. ఈ రోజు దేవుడు వాళ్ళిద్దరిని సల్లంగా చూడాలి. ఏం కావాలేంటి? ఏమిస్తావేంటి? ఏందబ్బా ఇట్లాంటుంది? ఏం కావాలో చెప్పక్క. ఈ షాప్ అమ్ముతారా? కొంటాను. షాప్ అమ్ముతారంటే నేను కదా పడిపోల్సింది. ఇది పడిపోయింది ఏంటి? నా యాక్టింగ్ కూడా అయితే చేసేస్తున్నా. ఏంటి షాపా? అమ్మగారు అమ్మగారు ఎంత పెట్టినారు పెట్టుబడి? ఏంటికే? అబ్బా చెప్పండి అమ్మగారు, దానికన్నా డబ్బులు ఇప్పిస్తా. 2 లక్షలు. 4 లక్షలు షాపు. 4 లక్షలా? ఇస్తా గాని ఇప్పటి నుంచి ఈ షాప్ నాది. మీరిద్దరు నా పనోళ్ళు. అమ్మగారు మీరే నా ఓనర్. కొత్త ఓనర్ అంటే నేను ఒప్పుకోను. నేను నమ్మితే కదనే నీ ఓనర్ మారేది. నేను ఆడ అమ్మనండి. నేను కూడా ఆడ కొన్నానండి. ఊరికే జోక్ చేశా. ఇంతకేం కావాలి నీకు? ఊరికే అట్లా మాట్లాడదామని వచ్చిన. ఏం వంట చేసినావు రంగమ్మా? కోడిగుడ్ల పాయసం చేస్తే తింటావా? కోడిగుడ్ల పాయసమా? అబ్బా వద్దు తల్లి. అమ్మతో పెట్టుకుంటే అట్లుంటది. ఏం కావాలి పాపా? అల్లం అక్క. ఇస్తాను పాపా. మీకేం కావాలి పాపా? నాకు అదే అక్క. అదేనా? అదంటే ఏంటి? అక్క చెప్పిందిలే అదే. అదా? అదంటే ఏంది? నువ్వేం చెప్పిండా అక్క? అల్లము. నాకు అదే అదే. ఇద్దరికి అదే అంట. ఇవ్వవే. మీరు అమ్మగారు టెన్షన్ తో నేను చచ్చిపోతుంటే. ఏం కావాలో ఒకసారి చెప్పు పాపా. అబ్బా అల్ము. అల్మునా? ఇంకోసారి చెప్పు. ఓసే ఆమె చెప్పింది ఇవ్వు. అల్మంటాం గారు అల్ము. సరే సరేలే వెళ్ళిపో. అలాగే అమ్మగారు తీసుకో. ఓసే కొంతమందికి కొన్ని అక్షరాలు రావు. వారిని హేళన చేసి అలా నవ్వకూడదు. ఓ అవునా అమ్మగారు? సారీ అమ్మగారు, ఇంకోసారి అలా చేయలేండి. దయచేసి ఇలా ఎవరిని బాధ పెట్టకండి. ఏం కావాలి బాబు? అక్క ఒక పెరుగు ప్యాకెట్ అక్క. పెరుగు ప్యాకెటా? అక్క 1/4 కేజీ చక్కెర, 1/4 కేజీ టీ పొడి అర్జెంట్ కట్టే అక్క. ఇస్తానమ్మా. ఆంటీ అర్జెంట్ గా పాల ప్యాకెట్ ఇవ్వండి. అక్క ఒక బిస్కెట్ ప్యాకెట్ అక్క. అక్క అర్జెంట్ అక్క. అమ్మగారు ఏంటి? నాకు పని ఎక్కువైపోయింది అమ్మగారు, నాకు అసిస్టెంట్ కావాలంతే. ఏంటి అసిస్టెంటా? నీకు జీతం మేడమే దండగా అంటే మళ్ళీ నీకు ఒక అసిస్టెంట్. ఇది ఎక్కడ న్యాయం అండి? వీళ్ళకి చేత కాక నన్ను అసిస్టెంట్ పెట్టుకున్నారు. నాకు చేత కానప్పుడు నేను అసిస్టెంట్ పెట్టుకోకూడదా? మీరే చెప్పండి. అక్క 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 మా ఇంట్లో దూరినారక్క. ఏం దూరినాయన్నా? ఎలుకలు దూరినాయా, దొంగలు దూరినారా? ఎలకైనా బాగుంటు దొంగలైనా బాగుంటక్క. అంతకన్నా డేంజర్ బంధువులు దూరినారక్క. అదిగాక అడిచేత సంతోషం కావాలంట. సంతోషం యా నుంచి తెచ్చిచ్చేదక్క? నువ్వన్నా చెప్పక్క. సంతోషాన్ని ఎవరు కోరుకోరు, కానీ ఎంత మూల్యానికి? తప్పదు, భరించాలి ఇక భారీ మూల్యం. అబ్బా అంత వద్దక్క, కొంచెం తక్కువ బడ్జెట్లో చూడక్క. ఖర్చు అవుతుందన్నా. సంతోషం ఎలా అమ్ముతావే? అమ్మగారు నేను డీల్ చేస్తాగా, హోల్డ్ అండ్. అక్కడ 10 మంది, ఇక్కడ ఒక ఆమె, ఈమె బెటర్. సరే అక్క. అన్నా మా అంగట్లో సంతోషం అమ్మమ్మన్నా. మరి బాధలు కూడా అమ్ముతారమ్మా? మీరు ఉండండి అమ్మగారు, నేను చూసుకుంటా. సరే ఏమైనా చేసుకోపో. అయ్యో మీకేం కావాలి? సంతోషమేగా, నేను అమ్ముతాగా. అక్క ఇదిగో అన్న, బంధువులకి లడ్డూలు ఇవ్వండి, సంతోషపడతారు. అవును, సంతోషంతో వెళ్ళిపోతే. సరే తాక. అమ్మా తక్కువ బడ్జెట్లో అయిపోయింది. ఫన్నీ కస్టమర్ అమ్మగారు. వామ్మో ఈవిడొస్తుందేంటి? రా ఈసారి నీకు ఇస్తా చూడు జలకు. ఏంటి రంగమ్మ వ్యాపారం ఎలా నడుస్తుంది? ఇప్పటి వరకు బానే నడిచింది. ఇప్పుడే పెట్రోల్ అయిపోతే కొట్టించి మరీ నడిపిస్తున్నా. జోక్ వేసా. ఎలా ఉంది? నీ మొహంలా ఉంది. నా మొహానికి ఏమైంది? దగదగా మెడిసిపోతుంటే చూడు. ఏం కావాలో అడగకుండా కస్టమర్ తో సోదేందే. అడుగుతున్నా అమ్మగారు, ఏం కావాలేంటి? ఒక 2 ప్యాకెట్లు పాములు ఇవ్వు. పాములా? ఏం పాములు? అదే వండుకొని తినే పాములు. తినే పాములా? ఇవెప్పుడు వచ్చాయి అమ్మగారు? చైనాలోనే అనుకున్నా, ఇక్కడ కూడా తింటారా? అదే పొడుగ్గా సేమియాలా ఉంటాయే అవి. న్యూడిల్స్ అనుకుంటారంగమ్మా. అవే పాముల్లా ఉంటాయి నీడిల్స్. న్యూడిల్స్ కోసం తిప్పలా? చాలు పట్టు.
లాస్వి పోయి ఒక పుదీనా కట్ట తీసుకురాపు. మరి నాకు కమిషన్. అంగడికి పోయే కూడా నీ కమిషన్ కావాలా? పోయి తాపు. అక్క ఏం కావాలి నాన్న చెప్పు. పుదీనా కట్ట ఒకటి. ఇదో దీంట్లో సగం తీసేసుకుందాం. వదిలే అక్క, ముహూర్తం బాలేదు. ముహూర్తమా? అబ్బో తీసుకున్నా అన్న, అడిగితే కదా. వదిలే అక్క, ఇప్పుడే వేస్తాను. ఇదిగో అమ్మ 10 రూపాయలకి పుదీనా. ఏంది 10 రూపాయలకి ఇంత కొంచెం ఇచ్చిందా పుదీనా? పద నేను వస్తా షాప్ కి. ఏమక్క ఇంత కొంచెం ఇచ్చినావు పుదీనా? ఈ పుదీనా ఈ పిల్ల ఎప్పుడు విక్కుంది? ఈ పిల్ల పుదీనా తీసుకొని వాపస్ ఇచ్చి వెళ్ళిపోయింది కదా అమ్మగారు. అవునక్క. అవునా అమ్మా, ఈ అలవాటు ఎప్పటి నుంచి ఉందే నీకు? పద. చూసారా అమ్మగారు, ఇంత చిన్న పిల్లలకు ఎన్నెన్ని తెలివితేటలో ఇట్లాంటి అలవాట్లు కూడా నేర్చేసుకుంటున్నారు. అవును రంగమ్మ, అది చాలా తప్పు. హరిత, హరిత, ఏం హరిత అలా ఉన్నావు? నా మీద కోపం పోలేదు ఇంకా? నిన్ను కూల్చేయడానికి ఏం చేయాలో చెప్పు. తల పగిలిపోతుంది, వెళ్ళి 3 రోజెస్ పట్టుకురా. అంతేగా, ఇటు పోయి అట్లా వస్తా. అక్క ఏమొక ఎట్లున్నావు? మంచిగా ఉన్నా అన్న, ఏం కావాలో చెప్పు. నా పిల్ల నా మీద చాలా కోపంగా ఉందక్క. ఏం కావాలని అడిగితే 3 రోజెస్ తెమ్మని చెప్పింది, అందుకే వచ్చాను. అన్నా ఈ 3 రోజెస్ తీసుకోండి. అవును, చాలా కోపంగా ఉందంటున్నావు కదా, 3 రోజెస్ ఏం సరిపోతాయి? ఈ 1/2 కిలో తీసుకొని వెళ్ళండి. మంచిదమ్మా, సరే సరే, థ్యాంక్స్ అమ్మా. హరిత చూసావా, నువ్వు అడిగిన 3 రోజెస్ నీకోసం 30 రోజెస్ తీసుకొచ్చాను. ఏమైంది అలా చూస్తున్నావు? తల పగిలిపోతుంది, టీ తాగుదామని 3 రోజెస్ టీ పొడి ప్యాకెట్ తెమ్మంటే 3 రోజా పూలు తెచ్చిస్తావా నిన్ను? ఉద్దరితా హరిత, ఉద్దరితా ప్లీజ్ హరిత, ఉద్దరితా. ఏం కావాలి నాన్న? చెక్క పీసు. ఏంది చెక్క పీసా? ఇది నేను ఆడ వినలేదే, మీరు విన్నారా అమ్మగారు? సరిగ్గా అడిగే పిల్లోడు. ఇంకోసారి చెప్పనా అన్న? చెక్క పీసు. వామ్మో, ఇదేదో తేడాగుందే. ఏహే ఆపు, ఏం కాలో సరిగ్గా చెప్పు నాన్న. మరేమో స్కూల్లో బోర్డు మీద గీకుతారే చెక్క పీసు, అది కావాలా? ఓ చాక్ పీసా? అదే అదే, పట్టు. ఆ మాత్రం తెలీదా ఏంటి? నేను ఇచ్చేలోపు మీరు ఇచ్చేశారు. అట్లా చెప్పుకొని బతకాల్సిందేలే. హాయిగారు వస్తున్నారండి. సువి ఏంటండి? ఈరోజు సీనన్న వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉందంట, పిలిచారు. ఓహో, మరి వెళ్తున్నారా అండి? చూడాలి. సరే అండి. రంగమ్మ, ఏదో ఒకటి చేసి వ్యాపారం జోరుగా ముందుకు తీసుకెళ్తే ఈ నెల నీ జీతం పెంచి బోనస్ కూడా ఇస్తాను. ఆహా, పొద్దున్నే ఎంత కమ్మటి మాట చెప్పారు గారు. మీరు ఆ మాట మీదనే ఉండండి, వ్యాపారం సంగతి నేను చూసుకుంటా. ఏం చేయాలబ్బా, ఎలా చేయాలి? రంగమ్మ, వ్యాపారం పెంచమంటే అటు ఇటు తిరుగుతావేంటే? ఉంగండం గారు, ఐడియా కోసం ఆలోచిస్తున్నా. ఇలా తిరుగుతూ ఆలోచిస్తే మంచి మంచి ఐడియాలు వస్తాయి. సినిమాలో చూడట్లేదా? మరి వచ్చిందా? ఆయాసం వచ్చింది. ఒక కూల్ డ్రింక్ తీసుకుంటాం గారు, అప్పుడు ఐడియా ఇట్టే వచ్చేస్తుంది. నువ్వు నీ వేషాలు పోయి తీసుకొని చావు. అమ్మగారు, మన వ్యాపారం రాకెట్ దూసుకుపోయి సూపర్ ఐడియా వచ్చిందాం గారు. ముందు ఐడియా ఏంటో చెప్పు. అది రాకెట్ లో పైకి వెళ్తుందో తుసు మన కింద ఉంటుంది? నేను చెప్తా. అది ఉండు రంగమ్మ, ఐడియా ఏంటి కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.